సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో నిన్నటి రోజున స్వయంవరానికి రాజులందరూ వస్తారు. అక్కడ యుధాజిత్తు సుదర్శనుడిని చంపుతాను అంటే కేరళాధీశపతి చంపటానికి వీల్లేదు, ఈ అన్యాయాన్ని నేను అంగీకరించను అంటాడు. మరి ఈరోజు కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెబుతున్నావు, బాగానే ఉంది, మాకెవ్వరికీ ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. భాగం సింహస్య గోమాయు భోక్తుమర్హతి వా కథం తథా సుదర్శనోయం వై కన్యారత్నం కిమర్హతి బలం వేదో హి విప్రాణాం భూభుజాం చాపజం బలం కిమన్యాయం మహారాజా బ్రవీమ్యహమిహాధునా. మరొక మాట చెబుతున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకి బలమే సుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి గాని కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీలు లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోక్తులతో రాకుమారులలో కలకలం బయలుదేరింది. వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. సభామధ్యంలోకి సుబాహుని పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికని వచ్చాం. ఇచ్చా స్వయంవరమని ప్రకటించావు. నీతి తప్పడానికి వీలు లేదు. నువ్వు అసలు ఏం చేయదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనస్సుకు నచ్చిన వాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శనుణ్ణి మనసావరించింది. నేను ఎంతగానో వారించాను. ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చేయను? మా అమ్మాయి నా మాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నేనే అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజును పంపుతాను? సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్లీ సమాలోచనలు జరిపారు. ఈసారి సుదర్శనుడిని పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు. సుదర్శనుడు రాజపుత్రాల సంవాదం. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోశం లేదు, బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనా సమేతులమై వచ్చాం. చూస్తున్నావుగా. మరి నీ మాటకేమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు. మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు. ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు అన్నారు రాకుమారులు. రాకుమారులారా, నిజమే. మీరన్నట్టు నేను ఒంటిగాడినే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసిపోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది. వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏదీ జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదంబికనే చూస్తున్నాను.
ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చేయాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు. యహ కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాః శాస్తా తస్య మహావిద్యా నాహం జానామి శత్రుతాం. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు, సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు, సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా, నిర్ధనుడినైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు? చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పడం లేదు. బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైనా ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది, దానికేమీ కానీ నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే. ఆమెడ ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగ లేదు, ఏ ఆశ లేదు. జయాపరాజయాలు రెండూ సమానమే. పొంగను కుంగను, అణువంతైన సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు గోలా? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ అధీనంలోనే కదా మరి. జయే పరాజయే లజ్జా నమేత్రాన్వపి పార్థినవాః భగవత్యాస్తు లజ్జాస్తి తదధీనోస్మి సర్వదా. ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సులలో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధుపురుష, నువ్వన్నది సత్యం. మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాం. అటుపైని నీ ఇష్టం. నీ మనస్సుకు ఏది తోస్తే అది చెయ్యి అన్నారు. మిత్రులారా, నా మీద దయతలచి నిజం చెప్పారు. సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు. స్వతంత్రుణ్ణి అనడానికి ఎవరికీ వీలులేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మవశంగా నడుస్తోంది. కాలం మూడనిదే దేవుణ్ణైనా దేవుడైనా మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్తమాత్రులు. కాలం సనాతనం. అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని సూరసేన మహారాజు యుధాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్తమాత్రులు. కాలమే వారిద్దరినీ తీసుకుపోయింది. బతకాలని 1,000,000 ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవ్వడూ బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నమూ లేకపోయినా, ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. నదేవో మానుషం హంతుం శక్తః కాలాగమం వినా హతం నిమిత్తమాత్రేణ హంతి కాలః సనాతనః యత్నకోటిం ప్రకుర్వాణో హన్యతే దైవయోగతః జీవేద్వర్షసహస్రాణి రక్షణేన నినానరః. కాబట్టి నేను యుధాజిత్తుకు భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను, స్థిమితంగా ఉన్నాను. దేవీ నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం. ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం, శత్రుత్వం పెంచుకోవడం తెలివి తక్కువతనం కాదు. స్వకర్మఫలయోగేన ప్రాస్య దుఃఖమచేతనః
నిమిత్తకారణే వైరం కరోత్యల్పమతిః కిల. అందుచేత సవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియవు. అందుకే నిర్భయంగా, నిశ్శంకగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటి ఏదీ నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు. యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి. నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. భగవత్యా ప్రమాణం మే నాణ్యం జానామి సంయతః తత్కృతం చ సుఖం దుఃఖం భవిష్యతి చ నాన్యథా యుధాజిత్ సుఖమాప్నోతు న మే వైరం నృపోత్తమాః యః కరిష్యతి మే వైరం సా ప్రాప్స్యతి ఫలం తథా. జనమేజయ, సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరునాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు. పైని చమ్కీల చాందినీలు, చుట్టూ రకరకాల పూలదండలు, అగరు ధూపాలు, నేల అంతటా విలువైన తివాసీలు. స్వయంవర సభా మండపం సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతోంది. అటు ఇటు సూత్రపట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, వాటిపై మణిఘచిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాల మృదురవాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులు, మధ్యలో కంబళీపరిచిన విశాలమైన నడవ. రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కరొక్కరే టీవీగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగడ పరివృతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడ్కొని వచ్చి నియత సింహాసనాలను అలంకరింపజేస్తున్నారు. సింహాసనాలలో రాకుమారులు దివ్య విమానాలలో దేవతల్లా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సుదర్శనుడి మెడలోనే కనుక దండ వేస్తే వివాదం చెలరేగక మానదు, యుద్ధము తప్పదు అని మనస్సులలో మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవాద్య ఘోష ఒక్కసారిగా మిన్నుముట్టింది. సభీజనం వెంటరాగా కాశీరాజపుత్రి శశికళలాగా వేదికపైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడినది. అభ్యంగన స్నానం చేసిన కురులు తుమ్మెద రెక్కల్లాగా కదలాడుతున్నాయి. సన్నని మేల్ముసుగులోంచి రత్నాభరణాలు మిలమిలలాడుతున్నాయి. క్షౌమ వాసో విరాజిత శరదిందు చంద్రికలా ఉంది. మధుకమాలిక పట్టుకుని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీర సముద్రరాజు తనయలా ఉంది. రవ్వంత చింతా వ్యాకులిత చిత్తయే కనిపిస్తోంది. సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి, శశికళ, మండప మధ్య భాగంలోకి పద. అటూ ఇటూ బారులు తీరి భూపతులు బంగారు గద్దెలపై విరాజమానులై ఉన్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి విచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టినవారు. వీరిలో నీ మనస్సుకు నచ్చిన రాకుమారుణ్ణి వరించు తల్లి, నీ ఇష్టమే ఇష్టం. ఇది ఇచ్ఛాస్వయంవరం అన్నాడు. మితభాషిణి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారుల దృష్టిపథంలోకి నేను వెళ్ళను. క్షమించు, అది వేశ్యల పని. కాముకులై వీరంతా నన్ను ఆబగా చూడటం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేట్టయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి వీరంతా మనస్సులలో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకుని స్వయంవర సభామండపంలోకి కన్యకామని వెళ్ళింది అంటే ఆ క్షణంలో వేసి అయిపోయినట్టే. స్వయంవరే స్రజం ధృత్వా యదా గచ్చతి మండపే సామాన్య సా తదా జాతా కులటేనాపరావధూ. వారస్త్రీ విపణి వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి
గుణాగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీరందరినీ తిలకించనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారో గాని ఇది నాకు సుతరాము ఇష్టం లేదు. నేను దీన్నిప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావలసింది వేశ్యాత్వం కాదు, పత్నిత్వం. వృద్ధైరేతైః కృతం ధర్మం న కరిష్యామి సాంప్రతం. పత్నీ వ్రతం తథా కామం చరిష్యేహం ధృతవ్రత. తండ్రి, నేను సుదర్శనుడికి మనసిచ్చాను, సర్వాత్మనా వరించాను. అతన్ని తప్ప మరెవ్వరినీ పరిణయమాడను. నా శుభం కోరేవాడవైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి. వివాహ విధినా దేహి కన్యాదానం శుభే దినే సుదర్శనాయ నృపతే యదీచ్ఛసి శుభం మమ. శశికళా ప్రసంగానికి సుబాహుడు మనస్సులో సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడేం చెయ్యాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనా సమేతలే వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాక అంతటి సైన్యబలం కానీ దుర్గబలం కానీ లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా? అంటే అతడు ఒంటరివాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయస్సువాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏది దారి? అయ్యో, కోరి కోరి దుఃఖసాగరంలో మునిగానే అంటూ మదన పడుతున్నాడు. చాలాసేపు మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని సభా మండప మధ్య భాగంలోకి వెళ్ళాడు. శశికళ ఎంతకీ వేదిక దిగిరాదేమిటా అని ఎదురుచూసి తండ్రి కూతుళ్లు చెవులు కొరుక్కుంటున్నదేమిటో మంగళవాద్య ఘోషలో వినబడక అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగివచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు. రాజబృందం మధ్యలోకి వచ్చిన సుబాహుడు అన్ని వైపులకు తిరిగి అందరికీ సవినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. రాకుమారులారా, ఏం చెయ్యను? సభా మండపంలోకి మా అమ్మాయి రానంటోంది. ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పాను, తల్లి ఎంతగానో చెప్పింది. అయినా సరే ససేమిరా అంటోంది. క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరున శిరసా పాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుణ్ణి. దాసుడి తప్పులు దండంతో సరి. మదర్పిద చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినడం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడు ఇంక నా దుఃఖానికి అంతం ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా కరుణా వర్ణాలయులు, మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత ముందుకేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి. దీనితో ఏమిటి గాని మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ పాదదాసుణ్ణి. నా కూతురిని మీ కూతురుగానే భావించండి, దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను అన్నాడు. సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏం చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాల నుంచి లేచారు. ఒక్క యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడయ్యాడు. చెట్టంత ఎత్తు లేచాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేమిటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారిని మేం పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శనుడు కట్టబెడతావా? ఏ పనైనా చేయబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దు? బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శనుడిని చంపుతాను. నీ కూతుర్ని నా మనుమడు శత్రుజిత్తుకు ఇచ్చి ఇక్కడే తాళి కట్టిస్తాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఆ పుడుంగిగాడు సుదర్శనుడు ఏ పాటి? భరద్వాజాశ్రమంలోనే వీణ్ణి మట్టుపెట్టి ఉందును. ఆ వేళ మహర్షి అడ్డుపడ్డాడు కనుక బతికిపోయాడు.
ఈవేళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నీకు 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో, మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపించావో సంబంధీకుడవు అవుతావు గనక బతికిపోతావు. లేదంటే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునేవాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్చస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు. బంధుత్వం కలుపుకుంటాడు. అంతేగాని సుదర్శనుడు లాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకికి, రాజ్యహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడు. చేసి ఏం బాముకుందాం అనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెబుతోంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితుల్ని చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదంది. ఆ శ్లోకం చెబుతాను విను. కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సుహృజ్జనం దృష్ట్వా కన్యా ప్రదాతవ్య నాణ్యథా సుఖమృచ్చతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివి కనుక ఇంతగా హితవు చెబుతున్నాను. కటువుగా మాట్లాడాననుకోకు. నీ మేలు కోరిన వాణ్ణి. వెళ్ళు, తీసుకురా మీ అమ్మాయిని. ఒక్క సుదర్శనుణ్ణి తప్ప ఎవ్వరినైనా వరించమను. నాకు పేచీ లేదు, యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యులా? కులీనులు, బలీయులు, అన్నింటా అందరికీ సమఉజ్జీలు. వాణ్ణి వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను. చూసుకో అని హెచ్చరించాడు. యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానం, మరొక వైపు బెదిరింపు, ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కిం కర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురి స్వయంవరం అల్లరి అవుతోంది. రేపు తల ఎత్తుకు తిరిగేది ఎలా? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో. యుద్ధమే చెలరేగుతుందేమో. యుధాజిత్తు అనంత చేస్తాడేమో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాలు చెయ్యి ఆడడం లేదు. ఎవరిని సలహా ఆడడానికి మనసొప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెబుతారు? యుధాజిత్తు చివరికి 2 దారులు తెరిచి ఉంచాడు. సుదర్శనుణ్ణి తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే ఆహవమో, అపహరణమో. మొదటి ఎత్తుగడతో రాజకుమారులందరూ యుధాజిత్తు వైపు నిలుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటు దారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శనుని తప్ప మరెవరిని వివాహమాడనని ఖండితంగా చెప్పింది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటోంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్లి ఎలా చేయను? దారి తెన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలవరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్లేదు. నా ప్రాణాలకే ముప్పు వచ్చేట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుణ్ణి గండం గట్టెక్కించు అన్నాడు. ఇదండి ఈరోజు జరిగిన కథ. శశికళ మాతాపితృ సంవాదం రేపటిలోని తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.